పథకాల అమలుపై సాధారణ బడ్జెట్లో ఏపీకి అన్యాయమే జరిగిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా మాట బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై కమిటీ వేస్తామని ప్రకటించడం కాలయాపన కోసమేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 9న అనకాపల్లి నుంచి భీమిలి వరకు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల మనోభావాల్ని ఆకాంక్షల్ని కూడగట్టుకొని ప్రభుత్వంపై పోరాడతామని అన్నారు. మనకి రాష్ట్రపతి జరిగిన తర్వాత చట్టంలో పెట్టిన అంశాలు కానీ ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కానీ ఈ బడ్జెట్ ద్వారా కొంత ఉపశమనం కలిగిస్తుంది, మనకు కొంత మేలు జరుగుతుందని చెప్పి అందరూ ఆశించాం. ఒక మంచి తీపి కబురు వెళ్తుందని చెప్పి టీవీలు గదుకుపై అందరం కూడా చూసాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలైతే దాని మీద ఎన్నో ఆశ పెట్టుకుని చూడటం జరిగింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి భీమిలి వరకు కూడా సుమారు 250 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కూడా మా జిల్లా అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయాలని పార్టీ నిర్ణయించింది.